పితృదోషం నుంచి బయటపడేందుకు కాకులకు ఆహారం ఎందుకు అందిస్తారు? హిందూ మతంలో పితృపక్షం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మరణించిన మన పూర్వీకులను స్మరించుకోవడానికి, వారికి నివాళులు అర్పించడానికి ఈ పండుగ ఒక ప్రత్యేక సందర్భం. ఈ పితృపక్ష పండుగ సాధారణంగా భాద్రపద పౌర్ణమి తిథి నుంచి భాద్రపద కృష్ణపక్ష అమావాస్య వరకు 16 రోజుల పాటు ఉంటుంది. పితృపక్షం సమయంలో చేసే శ్రాద్ధ కర్మలలో పిండ ప్రదానం చేస్తూ కాకులకు ఆహారాన్ని అందిస్తారు. పూర్వీకులు స్వేచ్ఛా శాంతిని పొందుతారని, తమ పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. దీంతో పూర్వీకులు సంతసించి సాధకునికి దీవెనలు ప్రసాదిస్తారు. ఫలితంగా సాధకుని జాతకంలో పితృదోషం ఉంటే ఆ పితృదోషం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, పితృదోషం నుంచి ఉపశమనం పొందడానికి పితృపక్ష సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అయితే పితృపక్షంలో కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం. పూర్వీకులు కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు పెడతారు? హిందూ మతంలో కాకి యమదూత వాహనంగా, యమచిహ్నంగా పరిగణించబడుతుంది. యమధర్మరాజు మృత్యు దేవత. పితృపక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వచ్చి కాకుల రూపంలో ఆహారాన్ని తీసుకుంటాయని నమ్ముతారు. మనం కాకులకు ఇచ్చే ఆహారం అవి తింటే మన పూర్వీకులు సంతృప్తి పడతారని, వారి ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు. పూర్వీకుల దూత. కొన్ని నమ్మకాల ప్రకారం కాకులను పూర్వీకుల దూతలుగా కూడా పరిగణిస్తారు. కనుక పితృపక్షం సమయంలో కాకులకు ఆహారాన్ని అందిస్తే పూర్వీకులు ఆశీస్సులు లభిస్తాయి. కాకులు రాముడికి సంబంధించినవిగా నమ్ముతారు. ఇది ఒక పురాణ కథలో ప్రస్తావించబడింది. కథ ప్రకారం ఒకసారి ఒక కాకి సీతాదేవి పాదాలను కొరికింది. దీంతో సీతాదేవి కాలికి గాయమైంది. సీత బాధను చూసి రాముడు కోపించి బాణం వేసి కాకిని గాయపరిచాడు. దీని తర్వాత కాకి తన తప్పును గుర్తించి సీతారాములకు క్షమాపణలు చెప్పింది. శ్రీరాముడు వెంటనే కాకిని క్షమించి ఇక నుంచి కాకుల ద్వారానే పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి పితృపక్షంలో కాకులకు ఆహారం పెట్టే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.